ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. గురువులను సేవిస్తేనే విద్యలు వస్తాయి అంటున్నాడు మహాకవి క్షేమేంద్రుడు. తాను రచించిన చారుచర్య శతక వాంగ్మయం ద్వారా ఈ హితబోధను చేస్తున్నాడు. విద్యోద్యోగి గతోద్వేగ సేవయా తోషయద్గురుం గురు సేవా పరస్సేహే కాయ క్లేశ దశాం కచః. ఈ శ్లోకమునకు గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారి పద్యానువాదం ఇది. బెణుకు తొణుకు లేక విద్యార్థి గురుని సేవలను చేసి తృప్తి పరుపవలయో, కచుడు గురుని సేవగా సైచి కొనినాడు కాయమునకు వచ్చు కష్టదశలా. దేవాసుర సంగ్రామంలో రాక్షసులదే పైచేయి అయింది. దీనికి కారణం మృత సంజీవని విద్య రాక్షస గురువైన శుక్రాచార్యుడి దగ్గర ఉండడం. కనుక ఈ విద్యను పొందడానికి కపటోపాయంతో దేవతలు బృహస్పతి కుమారుడైన కచుడిని ప్రయోగించారు. కచుడు రాక్షస గురువైన శుక్రాచార్యుని దగ్గరకు వెళ్లి విద్యలు నేర్పమని కోరాడు. వచ్చినవాడు ఎవడో తెలుసు, శత్రువు కుమారుడు. ఇతడిని తృణీకరిస్తే గురుస్థానంలో ఉన్న తాను విద్య అర్హత ఉన్నవాడికి చెప్పని దోషం వస్తుంది. చెబితే తన శత్రువుకు మేలు కలుగుతుంది, తనకు ప్రమాదం ఏర్పడుతుంది. తనను గురువుగా భావిస్తున్న రాక్షస జాతికి కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉన్నది. అయినా గురుస్థాన దోషం రాకుండా ఉండటం కోసం కచుడిని శిష్యుడిగా అంగీకరించాడు. ఇటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో శిష్యుడిగా చేరిన కచుడు గురువుకు తలలో నాలుకలాగా మెలుగుతూ ఆయన అభిమానాన్ని పొందుతూ వచ్చాడు. ఇది సహించలేని రాక్షసులు కచుడిని చంపి సారాయిలో కలిపి శుక్రాచార్యుడికి ఇస్తే శుక్రాచార్యుడు దానిని తాగి పొట్టలో ఉన్న కచుడిని బ్రతికించటం కోసము తప్పనిసరి పరిస్థితుల్లో మృత సంజీవని విద్యను ఇవ్వాల్సి వస్తుంది. మృత సంజీవని విద్యని తన శత్రువు కుమారుడికి ఇస్తే అతడు బ్రతకాలనంటే తాను చనిపోవాలి. కచుడు బ్రతికిన తర్వాత తనను బ్రతికిస్తాడా లేదా అనేటువంటిది కూడా ఆలోచించకుండా కచుడిని విశ్వసించి శుక్రాచార్యుడు ఆ విద్యను ఇస్తాడు. శత్రువు కుమారుడిగా ఆశ్రమంలో కచుడు గురువు విశ్వాసాన్ని పొందిన పూర్వమైనటువంటి ఘట్టమిది. నేటికి గురువును ఎలా సేవించాలి అనే దానికి ఇదే ఉదాహరణను విజ్ఞులు చెబుతారు. ఇంతకు మించిన గురు సేవకు ఉదాహరణ మరొకటి లేదు. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.